Hi all, welcome back to Hackversity, a university for ethical hackers. ఈ ఛానల్లో మనం సైబర్ సెక్యూరిటీ గురించి, ఎథికల్ హ్యాకింగ్ గురించి ఇన్డెప్త్గా నేర్చుకోబోతున్నాం. ఎవరైనా ఈ ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ బటన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ క్లాస్లో మనం హ్యాకింగ్ ల్యాబ్ సెటప్ ఎలా సెటప్ చేయాలని చూసాం కదా. ఈరోజు క్లాస్లో మనం అసలు ఖాళీ లినక్స్లో టెర్మినల్ అంటే ఏంటి, ఆ టెర్మినల్లో మనం ఏమేమి చేయొచ్చు అన్నది క్లియర్గా చూద్దాం. బేసిక్గా మనం ఖాళీ లినక్స్ కమాండ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాం టెర్మినల్లో. అది ఎలా చేయాలో ఇప్పుడు మన ల్యాబ్ సెటప్ని ఓపెన్ చేసి అందరూ చూద్దాం. ఓకే, మన హ్యాకింగ్ మిషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మీకు బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఈ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. టెర్మినల్ బేసిక్గా కమాండ్ బేస్డ్ అనమాట. ఇప్పుడైతే ఈ టూల్స్ అన్ని గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్నాయి, కానీ ఒకప్పుడు కమాండ్స్ ద్వారానే మనం ఏదైనా టూల్ని రన్ చేసేవాళ్ళం ఖాళీ లైనక్స్ మెషిన్లో. మీరు ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ యూజ్ అయినా సరే, కొన్నిసార్లు కొన్ని హ్యాకింగ్ టెక్నిక్స్ మనం పర్ఫామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా దానికి GUI సపోర్ట్ అనేది ఉండదు. అప్పుడు మనం టెర్మినల్ యూజ్ చేసుకుని ఆ అప్లికేషన్ని రన్ చేయడం కానీ, ఆ అప్లికేషన్ ద్వారా ఏదో ఒక విక్టిమ్ మెషిన్ని అటాక్ చేయడం కానీ చేయాలి. సో దానికోసం మీరు టెర్మినల్ నేర్చుకోవడం, వాటిలో యూజ్ చేసే కమాండ్స్ నేర్చుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ దీని బేసిక్ యూజ్ కేస్ ఏంటంటే, మీకు ఖాళీ హ్యాష్ తర్వాత ఏదైతే స్పేస్ ఉంటుందో ఆ స్పేస్లో మీరు ఏదైనా కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే దాన్ని రన్ చేసి డిస్ప్లే చేయడమే టెర్మినల్ యొక్క మెయిన్ యూజ్ కేస్. ఇప్పుడు ఫస్ట్ కమాండ్, బేసిక్ కమాండ్ రన్ చేసి చూద్దాం, అది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ కమాండ్ వచ్చేసి pwd. ఇక్కడ క్లిక్ చేసి pwd అని ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? స్లాష్ అండ్ రూట్ కనిపిస్తుంది. అంటే ఈ డైరెక్టరీలో మనము ఉన్నాము, ఈ పాత్లో మనం ఉన్నాము. pwd అంటే ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అంటే మన ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇది. ఇందులో ఉన్న ఫైల్స్ మనం తెలుసుకోవాలంటే మనం రన్ చేయాల్సిన కమాండ్, నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ls అంటే లిస్ట్ అని క్లిక్ చేయగానే ఏం చేస్తుంది? ఈ రూట్ అనే డైరెక్టరీలో ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి, ఏమేం ఫైల్స్ ఉన్నాయని డిస్ప్లే చేస్తుంది. ఈ రూట్ అనే కాదు, ఫర్ సపోజ్ డౌన్లోడ్స్ అని ఉంది కదా, ఓకే డెస్క్టాప్ లోకి ఎంటర్ అవుదాం. సో ఇప్పుడు మనకి లిస్ట్ అని చూసాము, లోపల ఇంకా డైరెక్టరీస్ ఉన్నాయి. ఇంకో డైరెక్టరీకి మనం మూవ్ అవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు కూడా ఏదో ఒక కమాండ్ ఉంటుంది కదా, దానికోసం మనం యూజ్ చేసేదే cd కమాండ్. cd అంటే చేంజ్ డైరెక్టరీ. అంటే cd అనే కమాండ్ ఇచ్చి మళ్ళీ స్పేస్ ఎంటర్ చేసి అక్కడ మనం ఏ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నామో ఆ డైరెక్టరీ పేరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయగానే ఆ డైరెక్టరీలోకి మనం మూవ్ అయ్యాం. ఇప్పుడు pwd అని కొడితే ఏమొస్తుంది అనుకుంటున్నారు? ప్లీజ్ గెస్. చూసారా, రూట్లో ఉన్న డెస్క్టాప్ డైరెక్టరీ చూపిస్తుంది. అంటే మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏది? డెస్క్టాప్. సో ఇక్కడ బ్లూలో హైలైట్ అవుతుంది. లాస్ట్ కనిపించే పేరు కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ డెస్క్టాప్ మీద ఏమేం ఫైల్స్ ఉన్నాయి, ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయి చూడడానికి మనం ఎగ్జిక్యూట్ చేసే కమాండ్ ఏంటి? మళ్ళా ls అని క్లిక్ చేస్తే ఏం రాలేదు, ఎందుకంటే మన డెస్క్టాప్ మీద మనం ఏం ఫైల్స్ ఇంకా సేవ్ కానీ ఏమీ చేయలేదు. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, అది ఎలా క్రియేట్ చేయాలి? ఫైల్స్ లేవు, మనం ఫైల్స్ క్రియేట్ చేయాలి. దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ mkdir టెస్ట్ అండ్ స్పేస్ ఇచ్చి టెస్ట్ అని క్లిక్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే టెస్ట్ పేరు మీద ఒక ఫోల్డర్ అన్నది, ఆ డైరెక్టరీ అన్నది క్రియేట్ అవుతుంది. అది ఇప్పుడు క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మనం ఆ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వాలి, ఏంటని చేయాలి? cd టెస్ట్ అని రిటర్న్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే మనం టెస్ట్లోకి వెళ్తాం. ls అని టైప్ చేస్తే మళ్ళీ టెస్ట్లో ఏం లేదు, టెస్ట్ అనే డైరెక్టరీస్లో ఏం ఫైల్స్ లేదు కాబట్టి మనం ls చేసినా సరే ఏమీ విజిబుల్గా కనిపించదు. అండ్ ఇప్పుడు మనం 2 ఫోల్డర్స్ లోపలికి వచ్చేస్తాం. మళ్ళీ రూట్ డైరెక్టరీకి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళొచ్చు? దీంట్లోని ఫస్ట్ ఈ ఫోల్డర్లోంచి బయటికి రావాలి, నెక్స్ట్ డెస్క్టాప్ ఫోల్డర్ నుంచి బయటికి రావాలి, అప్పుడు మనం రూట్ ఫోల్డర్కి రీచ్ అవ్వగలుగుతాం. సో దానికి మనం ఎలా బయటికి రావాలో ఎలా తెలుసుకోవచ్చు అంటే cd స్పేస్ డాట్ అని ఇచ్చి ఎంటర్ మీద క్లిక్ చేస్తే టెస్ట్లో నుంచి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ cd స్పేస్ డాట్
అని ఎంటర్ మీద క్లిక్ చేస్తే డెస్క్టాప్ లోంచి బయటకు వచ్చేస్తాం. అలాగా ఎన్ని ఫోల్డర్స్ నుంచి బయటికి రావాలంటే అన్ని ఫోల్డర్స్ నుంచి ఈ విధంగా మనం బయటికి రావచ్చు అనమాట. ఓకే. ఇంతవరకు మీకు ప్రాపర్‌గా అర్థమైంది అనుకుంటాను. ఫర్ సపోజ్ ఎల్ఎస్ అనే కమాండ్ నాకు తెలీదు. కాకపోతే దాని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. గూగుల్ అవన్నీ ఎతికే బదులు మనము టెర్మినల్ ద్వారానే అసలు ఎల్ఎస్ కమాండ్ అంటే ఏంటో కూడా క్లియర్‌గా తెలుసుకోవచ్చు. దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే మ్యాన్. మ్యాన్ అనే కమాండ్ రాసి తర్వాత ఏ కమాండ్ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో ఆ కమాండ్ ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసినామంటే నీకు లాంగ్ డిస్క్రిప్షన్‌లో ఒక టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తది. దీంట్లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే నేమ్, ఆ కమాండ్ పేరేంటి, ఎల్ఎస్ అంటే లిస్ట్ డైరెక్టరీ కంటెంట్స్ అని అర్థం. సినాప్సిస్, ఎల్ఎస్ తర్వాత నువ్వేమి ఇవ్వచ్చు, ఏ ఫైల్స్ మీద యాక్షన్ చేయొచ్చు అన్నది జస్ట్ సింటాక్స్ అనుకో. డిస్క్రిప్షన్, అసలు ఎల్ఎస్ అనే కమాండ్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ బ్రీఫ్ డిస్క్రిప్షన్లో నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు. ఫర్ సపోజ్ ఎల్ఎస్ తర్వాత నువ్వేమైనా ఆప్షన్ ఇది ఇక్కడ ఏదైతే ఇది ఉంది కదా, ఈ ప్లేస్లో నువ్వేమైనా పెట్టాలి అనుకుంటే అవి -ఏ క్యారెక్టర్ అయితే, వర్డ్ అయితే డబల్ హైఫెన్స్ పెట్టాలి. ఈ విధంగా నీకు ఫుల్ బ్రీఫ్ మాన్యువల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నీకు ఇక్కడ క్లియర్‌గా ఇస్తారు. ఇది తెలుసుకున్న తర్వాత ఫర్ సపోజ్ బయటికి రావాలంటే క్యూ ఎంటర్ చేస్తే మళ్ళా నార్మల్ టెర్మినల్‌కి మీరు నావిగేట్ అయిపోతారనమాట. ఓకే. మనము మ్యాన్ కమాండ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎల్ అని ఉంది చూసారా? చూపిస్తాను. లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్. ఈ ఎల్ ఎక్కడ యూజ్ చేస్తామని చెప్పాను? ఇక్కడ ఎల్ఎస్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆప్షన్ ప్లేస్‌లో మనం ఎగ్జిక్యూట్ చేస్తామని అనుకున్నాం కదా! దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఫస్ట్ క్యూ అని చేసి ఎంటర్ మీద బయటకు వచ్చిన తర్వాత ఎల్ఎస్ -ఎల్ అని ఇస్తే లాంగ్ ఫార్మాట్ ఫైల్ డీటెయిల్స్ అనేది ఇస్తది. ఎంటర్ మీద క్లిక్ చేయగానే చూసారా? దీని అర్థం ఏంటంటే డెస్క్‌టాప్ అనే ఫైల్ జూలై 26 5:24 టైమ్‌న క్రియేట్ అయింది. ఆన్ రూట్ డైరెక్టరీ విత్ దీస్ పర్మిషన్స్ అని చెప్పేసి క్లియర్‌గా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుందన్నమాట. ఈ విధంగా లిస్ట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని దానికి మల్టిపుల్ ఆప్షన్స్‌ని మనం అటాచ్ చేసి ఆ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసి వాటి యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకోవచ్చనమాట. అండ్ ఇప్పుడు స్క్రీన్ మీద మనం ఇంత టైప్ చేసాం కదా! ఇదంతా క్లియర్ చేసుకోవడానికి మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిన కమాండ్ ఏంటంటే CLEAR అని ఎంటర్ చేయగానే మొత్తం టెర్మినల్ అంతా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడు ఓకే. ఇన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు మళ్ళా ఎగ్జిక్యూట్ చేసిన కమాండే మళ్ళా టైప్ చేసి అంత స్ట్రెస్ పెట్టుకోకుండా మీకు కీబోర్డ్ మీద అప్ యారో, డౌన్ యారో, లెఫ్ట్, రైట్ యారోస్ ఉంటాయి కదా! అది అప్ మీద క్లిక్ చేసినట్టయితే క్లిక్ చేస్తే లాస్ట్ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ వస్తది. మళ్ళా అప్ మీద క్లిక్ చేస్తే ఆ ముందు యూజ్ చేసిన కమాండ్ వస్తది. అలాగా మళ్ళా కిందకంటే దాని తర్వాత ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్ వస్తది. ఈ విధంగా మనం ముందుకి, వెనక్కి ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసిన కమాండ్స్‌ని మనం యాక్సెస్ చేయొచ్చనమాట. క్లియర్ అని ఎంటర్ చేసి మనం చేయొచ్చు. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఇన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. కొన్నిసార్లు కమాండ్స్ చాలా పెద్దగా ఉంటాయి. లేకపోతే ఫైల్ నేమ్స్ చాలా పెద్దగా ఉంటాయి. అలాంటప్పుడు ఆటో ఫిల్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే నార్మల్‌గానే కమాండ్ రాసుకొని డెస్క్ తర్వాత స్పెల్లింగ్ తెలీదు, లేకపోతే కమాండ్ మొత్తం ఫైల్ నేమ్ ఎలా పూర్తవుతుందో తెలీదు కదా! అప్పుడు నువ్వు జస్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే ఆటో ఫిల్ అయితదనమాట. ఏదైతే నువ్వు ఫైల్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నావో అది ఆటో ఫిల్ అవుతది. ఈ విధంగా మనం టెర్మినల్‌ని యాక్సెస్ చేయొచ్చు. దాని ఫీచర్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనము ఏదైనా అప్లికేషన్‌ని మన ఖాళీ లినక్స్ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి అంటే మనం అది ఎలా చేయొచ్చు? టెర్మినల్ ద్వారా ఎలా అప్లికేషన్స్‌ని మనం డౌన్‌లోడ్ చేయొచ్చు, ఎలా ఇన్‌స్టాల్ చేయొచ్చు అనేది ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం. ఫర్ సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఆండ్రాయిడ్ మొబైల్ అయితే ప్లే స్టోర్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్ యూజ్ చేసి అందులో ఉన్న ఏదైనా అప్లికేషన్స్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం కదా మన సిస్టమ్‌లో. అలాగే ఖాళీ లినక్స్‌లో కూడా టెర్మినల్‌లో ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే ప్లే స్టోర్ అనేది అప్డేట్ అవుతుంది. ఆ ప్లే స్టోర్‌కి ఇక్కడ పేరేంటి? యాప్ గెట్ అనే ప్లే స్టోర్‌ని మనం అప్డేట్ చేయాలండి. ఫస్ట్ మీకు సాఫ్ట్‌వేర్‌లు డౌన్‌లోడ్ అవ్వాలంటే ఇది అప్డేట్‌లో ఉండాలి కదా! అందుకు ప్లే స్టోర్‌ని
ఖాళీ లినక్స్‌లో ఉన్న మనం యాప్ట్ గెట్‌ని ఎలాగైతే ప్లే స్టోర్ అనుకుంటామో దీన్ని యాప్ట్ గెట్‌ని అప్డేట్ చేసుకుందాం. ఇది అప్డేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది ఇన్‌స్టాల్ అవుతుంది ప్రాపర్‌గా. ఇన్‌స్టాల్ అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ ఏం ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. యాప్ట్ గెట్ అయితే అప్డేట్ అయిపోయింది. సో, ఇప్పుడు యాప్ట్ గెట్ ప్లే స్టోర్ నుంచి మనం ఒక అప్లికేషన్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకుంటున్న అప్లికేషన్ ఏంటంటే టెర్మినేటర్. దాన్ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఈ స్క్రీన్‌ని క్లియర్ చేసుకుందాం. అండ్ దెన్ యాప్ట్ గెట్ ఇన్‌స్టాల్ టెర్మినేటర్ అని ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ సాఫ్ట్‌వేర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది మీకు. నాకు ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి టెర్మినేటర్ ఈజ్ ఎ న్యూయెస్ట్ లేటెస్ట్ వెర్షన్ అని చెప్పేసి అంటారు. సో, ఇప్పుడు దీనికి ఇది చూడ్డానికి టెర్మినల్ లానే ఉంటుంది కాకపోతే ఇది మోడర్న్ టెర్మినల్ అన్నమాట. దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే టెర్మినేటర్. 1 మినిట్. యాజ్ ఇట్ ఈస్ ఎ వర్చువల్ మిషన్ నా మెయిన్ సిస్టమ్ మీద ర్యామ్‌ని ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇలా కొంచెం స్ట్రక్ అవుతుంది. ఇది నేను యాస్ సూన్ యాస్ ఫిక్స్ చేసుకొని మళ్ళీ వస్తా. ఓకే. వర్చువల్ మిషన్స్ కదా! ఇలా ఇష్యూస్ వస్తా ఉంటాయి. సో, నేను రీమేక్ చేశాను మొత్తం ఓఎస్ అంతటిని. సో, ఈ టెర్మినల్ ఒకటి ఓపెన్ చేసుకుందాం. అండ్ ఈ టెర్మినల్ ఒకటి ఓపెన్ చేసుకోండి. ఇదేంటంటే ఓల్డ్ టెర్మినల్. ఇది న్యూ అప్డేటెడ్ టెర్మినల్ విత్ మోర్ ఫీచర్స్ అన్నమాట. ఈ రెండిటికి తేడా ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏవైతే కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేసినావో సేమ్ కమాండ్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఎల్ఎస్ క్లిక్ చేస్తే వస్తాయి. ఇక్కడ ఎల్ఎస్ క్లిక్ చేసినా కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కాకపోతే ఈ కమాండ్‌లో ఇంకోటి క్లిక్ చేసినామనుకో ఈ పక్కన వస్తది. ఇలా రాదు. అంటే ఇందులోనే ఇంకోటి రాదు. ఈ పక్కన ఇంకో ఆహ్, సెషన్ అన్నది ఓపెన్ అయితది. కాకపోతే ఇక్కడ ఎలా అంటే రైట్ క్లిక్ చేసి స్ప్లిట్ హారిజాంటల్లీ అంటే కిందనే ఇంకోటొస్తది. ఇక్కడ నుంచి స్ప్లిట్ వర్టికల్లీ అంటే ఇక్కడ ఇంకోటొస్తది. అలాగా మల్టిపుల్ సెషన్స్‌ని వితిన్ ద సెషన్‌లో మనం క్రియేట్ చేసుకోవాలంటే ఈ టెర్మినేట్ యూజ్ అవుద్ది. అండ్ కలర్‌ఫుల్‌గా చూడడానికి కొంచెం అట్రాక్టివ్‌గా కనిపిస్తదనమాట. అదే ఈ రెండిటికి డిఫరెన్స్. నేను ప్రోగ్రామ్ ఎలా ఇన్‌స్టాల్ చేయడానో చూపించడానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఇది తీసుకున్నాను. ఇక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నెక్స్ట్ నుంచి ఈ టెర్మినల్ వాడము. మనం మోస్ట్‌లీ ఈ టెర్మినల్ మాత్రమే వాడతాము కమాండ్ ప్రాంప్ట్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో, మీరు దీనికి ఫెమిలియర్‌గా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాను. సో, ఇప్పటివరకు బేసిక్‌గా ఏమేం కమాండ్స్ మనం జనరల్‌గా ఖాళీ లినక్స్‌లో ఎగ్జిక్యూట్ చేస్తామో అవి మీరు చాలా బ్రీఫ్‌గా తెలుసుకున్నారు కదా! ఇప్పుడు ఏమైనా కమాండ్స్ మీరు ఎక్స్‌ట్రాగా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఒక లిస్ట్ ఇస్తాను. ఈ యూఆర్ఎల్ నేను డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో, యూ కెన్ హ్యాండీ విత్ ద లింక్. సో, ఈ ఎన్ని కమాండ్స్ ఉంటాయి ఖాళీ లినక్స్‌లో అన్నీ ఈ యూఆర్ఎల్‌లో మీకు దొరికేస్తాయన్నమాట. బేసిక్‌గా కమాండ్స్ మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వర్క్ చేస్తున్న కొద్దీ ఒకవేళ కొత్త కమాండ్స్ నేనేమైనా ఫ్యూచర్‌లో చెప్తే మీరు దాని మీద హ్యాండ్స్ ఆన్ చేసేటప్పుడు మీకు అవి నేచురల్‌గా గుర్తుంచేసుకుంటారనమాట. మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో, నేను అంత డెప్త్‌గా ఖాళీ లినక్స్ కమాండ్స్ మీద వెళ్ళదలుచుకోవట్లేదు. అండ్ ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. రేపటి క్లాస్‌లో నెట్వర్క్ హ్యాకింగ్ బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, అంతవరకు సీ యూ. టాటా. బై బై.